ఈరోజు మనం ఎంతో రుచికరమైన ఎగ్ పకోడా తయారు చేసుకుందాము. దానికి కావాల్సిన ఎగ్గు, కొత్తిమీర, పచ్చిమిర్చి. ఇప్పుడు దీన్ని మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనము ఎగ్ పకోడా తయారు చేసుకుందాం. ముందు దీంట్లో ఎగ్గు కొట్టి పోసుకుందాము. ఎగ్గు కొట్టి పోసుకున్నది దీన్ని మంచిగా కలుపుకుందాము. ఎగ్గులో పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము. ఇందులో కొత్తిమీర, ఆనియన్స్, దీన్ని ఒక 2 నిమిషాల పాటు మంచిగా కలుపుకున్నాం. పసుపు, కారం, ఉప్పు కలుపుకున్నామండి. ఇందులో ఇది వేసేద్దాం. ఇందులో సరిపడా శనగపిండి కూడా వేసేసుకున్నాం. ఈ మిశ్రమాన్ని కూడా మంచిగా మనం కలుపుకుందాం. మనం ఇలా కలుపుకుందామండి. ఇప్పుడు దీన్ని మనము పకోడాగా వేసుకుందాం అండి. కడాయి పెట్టి ఆయిల్ వేడి చేసుకున్నాను. ఇప్పుడు మనం కలుపుకున్న పకోడాని దీంట్లో వేసేయండి. కడాయి పెట్టి ఆయిల్ వేడి చేసుకున్నాను. ఇప్పుడు మనం కలుపుకున్న పకోడాని దీంట్లో వేసేద్దాం. ఇలా మనం కొంచెం కొంచెం పకోడా షేప్లో వేసేసుకున్నాము. ఇలా గోల్డ్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలండి. ఎగ్ పకోడాని ఎక్కువ మాడితే బాగుండదు. ఇదండి. ఇప్పుడు మనం ఇప్పుడు తీసేసుకుందాం. ఈ వానకాలం చాలా రుచిగా ఉంటాయండి. ఇలా తయారు చేసుకొని ఎగ్ పకోడా రెడీ అయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మన ఛానల్ షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోల కొరకు మనకు కామెంట్ చేయండి.